హలో అండి, ఈరోజు వదినెల వంటిల్లు ఛానల్లో నేను నల్లేరు పచ్చడి చేయబోతున్నాను. ఫస్ట్ నల్లేరు ముక్కలన్నీ తీసుకొని నార తీసుకొని ఇలా తొక్క, బీరకాయ తొక్క ఎలా ఉంటుందో చిక్కుడుకాయ తొక్క ఆ నారలన్నీ తీసేయాలండి. లేతదైతేనే బాగుంటుంది, ముదిరిపోయిందైతే అది పొడి చేసుకుంటే బాగుంటుందండి. పొడి కూడా దొరుకుతుందండి, నల్లేరు పొడి కూడా దొరుకుతుంది ఈ రోజుల్లో. ఇలా అన్నీ తీసి పెట్టుకోవాలండి. ఇవన్నీ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. లోపల గుజ్జు మాత్రమే చాలా బాగుంటాయి. ఎముకలు ఇరిగినవి కూడా అతుక్కుంటాయంటండి. నేను నమ్మలేదు ఫస్ట్లో, కాకపోతే నేను కూడా ట్రై చేశాను, 3 సార్లు ట్రై చేశాను. చేస్తే నాకు కూడా నచ్చింది, బాగా కాళ్ళు నొప్పులు తగ్గినాయండి. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలండి, కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 స్పూన్లంత. ఇది నల్లేరు పచ్చడికి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్లో మంచిగా దోరగా వేపాలండి. ఫస్ట్ నల్లేరు కాడలు వేపుకోవాలండి. దీన్ని ఆకులు కూడా వేస్తారండి, కానీ నేను వేయలేదు, వేస్తారు, అది కూడా బాగుంటుందంట. ఇలా దూరంగా వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలండి. మంచిగా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి. 4-5 రెబ్బలు చింతపండు వేసుకోవాలండి. ఇది కూడా నల్లేరు కాడలతోనే వేపుకోవాలి. కాడలన్నీ వేసేసినాక తీసేసుకోవాలండి, బౌల్లో తీసుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ శనగపప్పు, పోపులు ఇవి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇవి వేసుకున్నాను అనుకో, నల్లేరు స్మెల్ కూడా రాదు, ఏమి ఉండదు. కాడలు స్మెల్ ఏమి ఉండదండి, కాకపోతే కొంచెం నార అనిపిస్తుంది, కానీ అది మెత్తగా నూరుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత 2 స్పూన్ల ధనియాలండి, 1 స్పూను నువ్వులు ఇలా వేసుకోవాలండి. చిట్టుపట్లు ఆడుతుంటేను ఇందులో పచ్చిమిరపకాయలు ఇందులోనే వేసుకోవాలండి. నేను కొంచెం స్పైసీగా తింటామండి. కారము నిండు చేస్తున్నానండి, మరీ కారం కాకుండా కొంచెం వేసుకొని చప్పగా తింటూ కొన్ని 4-5 పచ్చితో తగ్గించి చేసుకోండి. 4-5 ఎల్లుల్లిపాయలు, కొంచెం కొబ్బరి ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర అండి, కొద్దిగా కరివేపాకు ఇందులోనే ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు అది మొత్తం వేగిపెట్టి పక్కన తీసుకొని 2 టమాటాలు వేసుకోవాలండి. ఇందులో టమాటా మంచిగా మగ్గేంత వరకు ఉండాలండి. కొద్దిగా మూత పెట్టుకోవాలండి. ఇది చల్లగా ఇవ్వాలండి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా నూరుకోవాలండి. స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. పచ్చళ్ళకైతే రాళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుందండి. మళ్ళీ దానిపైన కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఒక 2 నిమిషాల్లో మెత్తబడిపోతుందండి. కొంచెం వాటర్ పోసినాం అనుకో మెత్తబడిపోతుంది. టమాటా మగ్గిపోయాయండి. స్టవ్ కట్టేసుకోవాలండి. ఇప్పుడు టమాటా కూడా చల్లారింది. ఇలా మిక్సీ జార్లో ఒకటి పట్టుకున్న తర్వాత టమాటా కూడా ఇందులోనే వేసేయాలండి. ఇప్పుడు ఇది మెత్తగా ఇలా నూరుకోవాలండి. మంచిగా మెత్తగా అయిపోయిందండి. కొంచెం చిన్న 2 స్పూన్లని వాటర్ పోసినామనుకో ఇలా మెత్తగా అయిపోతుంది, నార ఉండకుండా అయిపోతుందండి. ఇప్పుడు తాలింపు పోపు పెట్టుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. ఇది అయ్యాక కొంచెం దోరగా వేయగానే ఈ పచ్చడి అనేది ఇందులో వేసేయాలండి. మెత్తగా నూరుకోవాలండి. ఎంత మెత్తగా నూరుకుంటే అంత మంచిది. ఇదండి ఈరోజు నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. టిప్ ఏంటంటే నార ఉందనుకో గొంతులో తట్టుకుంటుందండి, అందుకే మెత్తగా నూరుకోవాలండి. ఒకవేళ చిన్న అక్కడక్కడ ఉన్నా కానీ నూరుట్లో కొంచెం వాటర్ పోసి నూరుకున్నాం అనుకో 2 డేస్ కంటే ఎక్కువ ఉండదండి నాకు ఉన్న చోట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.